బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వారిని అరికట్టేందుకు 11 మంది యూట్యూబర్ల మీద కేసులు నమోదు చేశారు. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని వ్యూస్ కోసం అండ్ లక్షల్లో డబ్బులు సంపాదించడానికి ఎవరైతే యూట్యూబర్లు కన్ను మిన్ను కానకుండా ప్రమోట్ చేశారో వాళ్ళందరి మీద ఈ రోజు నుంచి కేసులు అయితే నమోదు చేస్తున్నారు. మొన్నటి వరకు మనం చూస్తే అన్వేష్ ఉన్నారు, అదే ప్రపంచ యాత్రికుడు ఆయన అండ్ సజ్జనార్ గారు మాట్లాడింది కూడా మనం బయటకు వచ్చిన వీడియోస్ లో అయితే చూసాము. ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఏంటి, ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళని ఏం చెయ్యాలి అనే దాని మీద కూడా వీళ్ళు ఇంట్రెస్టింగ్ గా చర్చించింది కూడా అందరం చూసాం. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ మీద 11 మంది మీద హైదరాబాద్ పోలీసులు అయితే కేసు పెట్టారు ఈ రోజు. బయ్యా సన్నీ యాదవ్, సుప్రీత అండ్ ఇమ్రాన్, అజయ్, కిరణ్ గౌడ్, లేకపోతే రీతు చౌదరి, విష్ణుప్రియ, హర్ష సాయి. ఇలా హర్ష సాయి అనే అతనైతే ఒక దానం, ధర్మం, లేకపోతే ఎవరికైనా హెల్పింగ్ నేచర్ వీటి మీద యూట్యూబ్ లో గట్టిగా ఒక కోట లాంటిది కట్టుకున్న హర్ష సాయి అతను. అంటే ఎంత గ్రేట్ పర్సన్ అనేది ఎన్నో వీడియోల త్రూ చూపించాడు ఆయన బయట జనాలకి. అలాంటి అతను కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. సుప్రీత, సురేఖ వాణి కూతురు, ఆ అమ్మాయికి కూడా చాలా మంచి పేరుంది బయట. తను ఇప్పుడిప్పుడే యాక్ట్రెస్ గా వస్తుంది, తను ప్రమోట్ చేసింది. రితు చౌదరి, జబర్దస్త్ లో స్టార్ట్ అయిన రితు చౌదరి ఇప్పుడు అంచెలంచెలుగా పెరుగుకుంటూ వెబ్ సిరీస్లు, సినిమాలు కూడా చేస్తుంది. విష్ణుప్రియ మొన్నే బిగ్ బాస్ కి వెళ్ళొచ్చింది. లేకపోతే బయ్యా సన్నీ యాదవ్ ఆయన ట్రావెల్ వీడియోస్ చేసేవాళ్ళు, అసలు అక్కడి నుంచే స్టార్ట్ అయింది అనమాట. బయ్యా సన్నీ యాదవ్ కి నార్మల్ గా ఇలా ఎంత ట్రావెలింగ్ వీడియోస్ చేసినా 50-60,000 వ్యూస్ కూడా వచ్చాయి కాదంట. ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం తర్వాత లక్షల్లో మిలియన్స్ లో వ్యూస్ అయితే రావడం జరిగిందంట. అది అతనే ఒక ఇంటర్వ్యూలోనో ఎక్కడో చెప్పడం కూడా జరిగింది. అండ్ ఇది ఒక బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం కాదు, దాని నుంచి వీళ్ళు లక్షలు డబ్బులు దొబ్బడం కాదు, దీని వెనక ఒక పెద్ద నెట్వర్కే ఉంటది. అది ఎలా అంటే ఇప్పుడు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ కానీ యూట్యూబర్ కానీ ఒక మొబైల్ తీసుకొని అందులో నేను బెట్టింగ్ ఒక యాప్ను ఓపెన్ చేసి నేను ఇందులో 100 రూపాయలు బెట్టింగ్ చేశాను, నాకు 1000 రూపాయలు వచ్చింది, చూడండి నా ఆదాయం చూడండి, రోజుకి నాకు 20,000 ఆదాయం వచ్చింది, రోజుకి నాకు 50,000 ఆదాయం వచ్చింది, ఒక్కొక్కళ్ళు అయితే లక్షలు కూడా చూపించారు. అలా చూపించడం, నడి రోడ్ల మీదకి వచ్చి నేను బెట్టింగ్ యాప్స్ లో సంపాదించిన డబ్బులు ఇలా ప్రజలకు ఇసిరేస్తున్నాను అని చెప్పి నడి రోడ్లో సిగ్నల్స్ దగ్గర నిలబడి డబ్బులు విసిరిగొట్టారు పైకి. అండ్ ఇలా కాదు, కొంతమంది మేము ఈ బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసి ఇంకొక ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించాం, అలాంటివి కూడా చెప్పి ఇల్లులు కట్టించారు. అంటే అదంతా చూపిస్తూ జనాల్ని ఏం చేశారంటే నేను ఇల్లు కొనుక్కున్నాను అనేదానికి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయితే, నేను బెట్టింగ్ యాప్ లో సంపాదించి ఇల్లు లేని వాళ్ళకి లేకపోతే పేదవాళ్ళకి హెల్ప్ చేశాను అన్నట్టు అదొక ఇన్ఫ్లుయెన్స్. లేకపోతే లగ్జరీ కార్స్లలో లేకపోతే లగ్జరీ ఫోన్స్ బ్రాండ్స్ వీటిల్లో అన్ని తిరుగుతూ ఉంటే కొంతమంది దీనికి కష్టాల నుంచి బయటపడాలని ఇందులో డబ్బులు పెట్టిన వాళ్ళు కొంతమంది అయితే లగ్జరీ కోసం ఇందులో డబ్బులు పెట్టి మొత్తం లక్ష తగలేసి లేకపోతే తల్లిదండ్రులకి చెప్పుకోలేక, ఈ అప్పులను తీర్చలేక, ఇంట్లో వాళ్ళకి మొహం చూపించలేక, లేకపోతే తర్వాత భవిష్యత్ ఏంటి అని తెలియక చాలా మంది యువత ఆత్మహత్యలు అయితే చేసుకున్నారు. ఒకళ్ళు ఇద్దరు కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం నుంచి ఈ యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్స్ స్టార్ట్ చేసిన ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ ఏమున్నాయో 10ల సంఖ్యలో మనుషుల ప్రాణాలు తీసాయి. చెప్పడానికి ఈ కొంచెం ఏదైతే ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ మీద నెగిటివ్ సైడ్ నుంచి నాన్వేషణ అనే అతను ఏదైతే ఒక బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అని బయటకు తీసుకొచ్చాడో అక్కడి నుంచి యూట్యూబర్స్ అందరూ కూడా, అండ్ హర్ష సాయి బయటకు వచ్చి చెప్పాడు ఏంటంటే నేను మామూలుగా చెప్తాను కానీ నేను వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ అవ్వమనట్లేదు అండ్ నేను ఇందులో డబ్బులు పెట్టమనట్లేదు అని అన్నాడు. ఇప్పుడు లక్షల్లో మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్న హర్ష సాయి చెప్తే అందులో 1,00,000 ఉంటే అందులో 50,000 మంది వీడియో చూస్తే 10,000 మంది ఇన్ఫ్లుయెన్స్ అయితే అందులో 100 మంది అయినా బెట్టింగ్ పెడతారు కదా. ఒక 100 మంది బెట్టింగ్ పెడితే అందులో ఒక 10 మంది అయినా డబ్బులు లక్షల్లో తగలేసి ఆత్మహత్యలు అయితే చేసుకున్నారు కదా. ఏదైనా ఇది బెట్టింగ్ ప్రమోషన్స్ లేకపోతే బెట్టింగ్ యాప్స్ ని యూజ్ చేయడం అనేదో ఇది యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పిన తర్వాత ఇది మరి కన్ను మిన్ను కానకుండా అయిపోయింది. అంతకుముందు పేకాట ఆడేవాళ్ళు లేకపోతే ఇంకా క్యాసినోస్ ఆడేవాళ్ళు ఇవన్నీ చేశారు. కాకపోతే ఈ ఇన్ఫ్లుయెన్స్, ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎప్పుడైతే కరోనా టైం నుంచి పెరిగిందో అప్పటి నుంచి ఈ బెట్టింగ్స్ అయితే అసలు ఒక హద్దు మీరి
ఒక రేంజ్ కి అయితే వెళ్ళిపోవడం జరిగింది. దీని మీద పోలీసులు లేకపోతే ఎవరైతే అవేర్నెస్ కలిగించే వారు ఉన్నారో వాళ్ళందరూ చెప్తూనే వచ్చారు. కానీ యువత ఎవరి మాట వినరు. ఒకసారి చేతులు కాలాకో లేకపోతే ఒళ్ళంతా కాలాకో మాత్రమే వింటారు. అప్పటి వరకు ఎవరి మాట వినరు. అండ్ కొంతమంది రాజకీయ నాయకులు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల ఆవిడ కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. అండ్ ఇప్పుడు జనసేన, టీడీపీ ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో తనని డైరెక్ట్ గా ట్యాగ్ చేసి మీరు చేసింది కూడా తప్పే కదా, మీరెలా ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తారు అన్నట్టు కూడా అడుగుతున్నారు. అండ్ ఈ 11 మంది మీద, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఈ కేసు అయితే ఏదుందో ఇది 11 మందితోనే ఆగదు. లక్షల మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి లక్షల మంది వాళ్ళ జీవితాలని కోల్పోతే ఈ 11 మందితోనే ఆగుతుందా? లేదు, ఆగదు. ఈ 1100 మందిలో ఇప్పుడు యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ 10,000 ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు అందరూ చేశారు ఇవి. అండ్ ఇది ఒక టార్గెట్ ఆఫ్ ఆడియన్స్ ని లేకపోతే ఒక టార్గెట్ ఆఫ్ పీపుల్ ని ఏదో కమ్యూనికేట్ చేయడం అలా కాదు. ఇది మొత్తం సెట్ ఆఫ్ ఏదైతే ప్రజలందరూ ఉన్నారో అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇది ఒక టార్గెట్ ఆఫ్ ఆడియన్స్ ఉండరు కదా, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరో ఒకళ్ళు చూస్తూనే ఉంటారు, అందరూ ఇన్ఫ్లుయెన్స్ అవుతూనే ఉంటారు. అందులో కొంతమంది ఎవరో ఒకళ్ళు డబ్బులు పెడుతూనే ఉంటారు, వాళ్ళు నష్టపోతూనే ఉంటారు. బెట్టింగ్ యాప్స్ లో వెనక్కి వచ్చేది ఎప్పుడూ ఉండదు. అసలు బెట్టింగ్ యాప్స్ లో పోయేది కానీ ముందుకు వచ్చేది ఉండదు. అయితే దీని మీద చాలా మంది ప్రముఖులు కూడా చెప్పారు, బెట్టింగ్ యాప్స్ వద్దు, బెట్టింగ్ యాప్స్ ని ఆపండి, ప్రమోట్ చేయకండి అని చెప్పారు. అదే మన సజ్జనార్ గారు అయితే ఐపీఎస్ ఆఫీసర్స్, ఆయన ట్విట్టర్ ఖాతాలో ఎన్నో రోజుల నుంచి దాని మీద చెప్తూనే ఉన్నారు. ఆయన తీసుకున్న ఇనిషియేట్ తో ఇప్పుడు ఇక్కడి వరకు, అంటే పోలీసులు కేసులు పెట్టేంత వరకు వచ్చిందా అంటే అనుకోవచ్చు. ఒకసారి ఆయన ట్విట్టర్ దాంట్లో చూడండి. భారత ఆర్థిక వ్యవస్థను, యువత బంగారు భవితను నాశనం చేస్తున్న బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండండి. కాసులకు కకృతి పడి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఇంతేకాదు, ఆయన ఇన్ఫ్లుయెన్సర్స్ ని అన్ఫాలో చేయండి, లేకపోతే వాళ్ళు చెప్పిన మాట నమ్మకండి. ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఏ బెట్టింగ్ యాప్స్ లోనూ డబ్బులు రావు, దాన్ని నమ్మి గుడ్డిగా మోసపోకండి. దీని మీద సజ్జనార్ గారు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు, ఇది సే నో టు బెట్టింగ్ యాప్స్. ఆయన రకరకాలుగా ఈ బెట్టింగ్ యాప్ లో మోసాలలో ఎవ్వరు ఒక దాని మీద అవగాహన కల్పించినా దానికి కంపల్సరీ సజ్జనార్ గారు దాన్ని ట్వీట్ చేస్తూనో రీట్వీట్ చేస్తూనో, ఈవిడ సీరియల్ యాక్టర్ సనా గారు, ఈవిడ బెట్టింగ్ యాప్స్ వద్దు, వీళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వీళ్ళ ఇంట్లో అందరికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఒక 4-5 ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవరు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారో లేదో మనకి తెలియదు, కానీ తను మాత్రం బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయొద్దు అంటే దాన్ని సజ్జనార్ గారు రీట్వీట్ కూడా చేశారు. ఇలా ఒక్కళ్ళు కాదు, ఎవ్వరు మాట్లాడినా లేకపోతే ఎవ్వరు ఈవిడ్ని చూసారా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆవిడ కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయొద్దు అని చెప్తే దాన్ని కూడా రీట్వీట్ చేశారు సజ్జనార్ గారు. ఇలా ఎప్పటికప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆపండి, లేకపోతే దీన్ని ఇప్పుడు కొంతమంది యూట్యూబర్లు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని బయటకు వచ్చి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం తప్పైపోయింది, లేకపోతే ఇది చేయకుండా ఉండాల్సింది, మేమేదో అప్పుడు నార్మల్ గా చెప్పాము కానీ ప్రజలు బెట్టింగ్ యాప్స్ ని సీరియస్ గా తీసుకుంటారు అనుకోలేదు అని కూడా క్షమాపణలు చెప్తున్నారు. కానీ జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిన పీపుల్ అయితే నష్టపోయారు, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పుడు మరి వాటన్నిటి అంటే దీని మీద, ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఎంత వరకు ఉక్కుపాదం మోపనున్నారు అండ్ ఈ చర్యలు ఎక్కడి వరకు వెళ్తాయి అనేది కూడా చూడాలి. చిన్న యూట్యూబర్ల నుంచి పెద్ద యూట్యూబర్ల వరకు అందరూ మాక్సిమం నాకు తెలిసి 90% బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. మరి వాళ్ళ మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, దానికి తగిన విధంగా తర్వాత బెట్టింగ్ యాప్స్ ని మొత్తానికి కంట్రోల్ చేస్తారా? అండ్ ఇంకొకటి ఏంటంటే, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన యూట్యూబర్స్ కి కేసెస్ పెట్టడమే కాదు, పూర్తిగా బెట్టింగ్ యాప్స్ ని నివారించాలి. బెట్టింగ్ యాప్స్ లేకపోతే వీళ్ళు ప్రమోట్ చేయరు, జనాలు డబ్బులు పెట్టరు. ఈ మొత్తానికి క్లోజ్ చేస్తే తప్ప ఇది ఏదైతే ఇప్పుడున్న సోషల్ మీడియా త్రూ యువతని పట్టి పీడుస్తున్న ఈ బెట్టింగ్ ప్రమాదం ఏదైతే ఉందో అది మొత్తం కూకటి వేళ్లతో సహా పెకిలించేయాలి.